కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు దత్తత మరింత వేగవంతంగా మార్గదర్శి నమోదు అధికారులకు లక్ష్యం నిర్దేశించారు సీఎం. రాజధాని భూసేకరణ P4 కు కేస్ స్టడీగా పేర్కొన్నారు సీఎం. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన PPP విధానానికి కొనసాగింపుగానే నేడు P4 విధానం తీసుకువచ్చామన్నారు. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ గా మార్చాలని నిర్దేశించారు. రాజధాని నిర్మాణంలో 29,000 మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి కలిగేలా చేశామన్నారు. ప్రతి 10 రోజులకోసారి P4 పురోగతిని సమీక్షిస్తానని సీఎం అన్నారు. మరోవైపు అధికారులు రూపొందించిన P4 లోగో డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. P4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలా, ప్రాజెక్ట్ డీప్, రంగ్దే, బార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా ముందుకు వచ్చినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో 19,15,771 బంగారు కుటుంబాలుగా నమోదు కాగా వీరిలో ఇప్పటి వరకు 70,272 కుటుంబాలను మార్గదర్శిలో దత్తత తీసుకున్నారని వివరించారు.